కడుపుకి ఎంతో హాయిగా మనకి తొందరగా ఫుడ్ డైజెషన్ అయిపోయి పిల్లలకి కానీ పెద్దలకు కానీ సాఫ్ట్గా ఉండే ఫుడ్ అయితే ఈ సాటర్డే అయితే నేను మీకు షేర్ చేస్తున్నానండి. మొన్న అడిగిన మా నిర్మాణానికి ఈరోజు అయితే కుదిరింది. కొంచెం టైం అయితే ఇచ్చి నేనైతే ప్రిపేర్ చేశానండి. మీరు కూడా చేశారా? ఇలానే చేయకపోతే కంపల్సరీ ట్రై చేసి మీరు మీ ఫ్యామిలీకి అయితే ఒకసారి సర్వ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. లేట్ చేయకుండా ప్రాసెస్ చెప్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మనం దేంట్లో అయితే చేస్తున్నామో దాన్ని ఒక ప్యాన్ అయితే పెట్టుకుని ఒక 2 స్పూన్స్ గీ ఆయిల్ ఒక 2 స్పూన్స్ అట్లా వేసుకుని మనకి మసాలా దినుసులు వేసుకోవాలండి. ఎక్కువేం అవసరం లేదు, మీకు నచ్చకపోతే అవి కూడా స్కిప్ చేయొచ్చు. 2 ఇలాచీస్, లవంగాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకొని బిర్యానీ ఆకు వేసుకొని వేపుకోవాలి. దాని తర్వాత అండి మనం దానికి ముందు జీలకర్ర అయితే వేసుకోవాలండి. అసలు మెయిన్ జీరా రైస్ ఇది, నేను జీలకర్ర మర్చిపోయాను. జీలకర్ర అయితే వేసుకొని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకొని పచ్చిమిర్చి కట్ చేసుకుని అవి కూడా వేగిన తర్వాత మనం పుదీనా కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొంతమంది నచ్చితే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నేనైతే ఏమీ వేయకుండా తర్వాత రైస్ అయితే వేసి ఉప్పు వేసి జస్ట్ సింపుల్గా అయితే చేసేసానండి. తర్వాత వాటర్ పోసి క్వాంటిటీ రైస్ వేసుకుని ఈ విధంగా అయితే కుక్ చేసుకోవాలి. దానికి కాంబినేషన్గా అయితే నేను దాల్ అయితే చేశానండి. దీన్ని రెస్టారెంట్లో పేరు కూడా ఉంటుంది. నేను మా వారిని అడిగి అయితే నేను మీకు చెప్తాను. దీని కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.